శుభం బియాతు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశిలో శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది. స్వక్షేత్రంలో ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, హ్యాపీగా. దట్స్ ఎ గ్రేట్ థింగ్. అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్ అవ్వడానికి, మోస్ట్ రాజభోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే మనకు ఇంకొకటి ఏంటంటే ద్వితీయ స్థానంలో బుధుడు ప్లస్ రవి యొక్క ప్రభావం కనబడుతుంది. తృతీయంలో బుధుడు, అలాగే పంచమంలో శనీశ్వరుడు యోగంలో ఉన్నాడు. షష్ఠస్థానంలో రాహు ఉన్నాడు, పాపగ్రహం. సప్తమంలో బృహస్పతి కనబడుతున్నాడు, వ్యయంలో కేతు కనబడుతున్నాడు. సో వ్యయంలో కేతు ఉన్నాడు కాబట్టి మోక్షము అని చెప్పచ్చు. ఏదైనా ఒక సమస్య ఉంటే సమస్య నుండి పరిష్కారం అవడమే మోక్షం. ఒక ప్యానిక్గా ఉన్న ఇష్యూ నుండి బయటపడడమే మోక్షం. సో కేతు ఉన్నాడు, అలాగే గురు అనుగ్రహం ఉంది, రాశిలో శుక్రుడు ఉన్నాడు. సో శుభగ్రహాలు ఒకరినొకరు చూసుకుంటున్నాయి. ఇవన్నీ ఒక పాజిటివ్ సిగ్నిఫికెన్స్ అని చెప్పచ్చు. సో తులారాశి వారికి ఆర్థిక బలం పెరగడానికి అవకాశం ఉంది. అకస్మాత్తుగా ధనలాభాలు కనబడతాయి, అనుకోని బెనిఫిట్స్ అని కనబడడం ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ దానికంటే హై లెవెల్స్లో కొన్ని బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ అనుకోండి, ఇంక్రిమెంట్స్ అనుకోండి, లేకపోతే వ్యాపారంలో ₹1 పెట్టేయాలనుకున్న చోట కలిసి వచ్చే అంశాలు ఎన్నో జరిగే అవకాశం ఉన్నాయి. ఇవన్నీ తులారాశి వారికి ఈ యొక్క 15 రోజుల్లో శుక్రుడు అక్కడ ఉన్నంతకాలం మనకు సమృద్ధిగా కనబడుతుందని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ మన శుభవార్తలు వింటారు, శుభకార్యం చేస్తారు, వివాహ వ్యవస్థకు అనుకూలంగా కనబడుతుంది. అలాగే భూమి పూజ అనుకోండి, శంకుస్థాపన అనుకోండి, అదేవిధంగా రకరకాలుగా మధ్యవర్తిత్వం వహించి మనం ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నంలో అన్నింటిలోనే సక్సెస్ఫుల్ అవ్వడం కానీ, ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ, అలాగే స్పెక్యులేషన్ చేసేవాళ్ళకి కానీ అందరికీ అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఇనిషియేట్ చేయండి, సక్సెస్ అవుతుంది. కొత్త కంపెనీస్ పెట్టండి, డెవలప్మెంట్ కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి దానికి ఇనిషియేటివ్ చేయండి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులు కూడా కొంతవరకు ఇనిషియేట్ చేసుకుంటే అట్లీస్ట్ ఈ టైంలో ఏదైతే మొదలు పెడుతుందో దాని యొక్క ఫలితం బాగుండదు. అంటే ఒకసారి మొదలుపెట్టేటప్పుడు మిగిలిన అంశాలన్నీ కూడా అనుకూలంగా ఏర్పడాలి మనకు. అది అదృష్టం అంటారు. అటువంటి స్థితిగతులు మనకు తులారాశి వారికి 15 రోజుల్లో కనిపిస్తుంది. అంటే అక్కడ శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ మనకు పాజిటివ్గా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. ఫైన్. ఇక ముందుకు వెళ్తే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మీరు ఐరన్, స్టీలు, సిమెంటు, స్క్రాపు, ఆటోమొబైల్స్, అలాగే క్రూడ్ ఆయిల్స్ మీద, పెట్రోల్ బంక్స్ ఇలాంటి వాటి మీద ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నించండి, సక్సెస్ఫుల్ ఉంటుంది. ఆరోగ్య స్థానంలో మనం చూసుకుంటే రాహు అక్కడ కనిపిస్తున్నాడు, పంచమంలో శనీశ్వరుడు కనబడుతున్నాడు. సో 6 ఇంట్లో రాహు అంటే కొంచెం పాదాల దగ్గర కొంచెం ఇబ్బంది, వేడి చేయడము, దానివల్ల నరాలు లాగడము, ఇటువంటి పెద్దవాళ్ళకి కనబడే అవకాశం బాగుంటుంది. అలాగే చిన్నపిల్లల అనేసరికి చిన్న చిన్న దెబ్బలు పాదాల మీద తగలడం ఇవన్నీ జరిగే అవకాశం తప్ప అందుకంటే ఆరోగ్య విషయంలో వేరే ఏమీ ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇక లక్కీ నెంబర్ దగ్గరికి వచ్చిన నెంబర్ 9 అనుకున్నా. అదేవిధంగా మంత్రము అనే దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఈ రాశి వారికి గురువు అనుగ్రహము, శుక్రుడు యొక్క అనుగ్రహము ఉండడం, శని యొక్క అనుగ్రహం కూడా కనబడి ఉండడం ఇంత పాజిటివ్గా జరుగుతున్నప్పుడు మనకేంటంటే సప్తమంలో గురుడు ఉన్నాడు, ఇంకా వ్యయంలో కేతు కూడా కనిపిస్తున్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో అభిషేకం అనేది ప్రాశస్త్యం వహిస్తుంది. సో ఆనందంగా చేసే అభిషేకం అంటే ఏంటంటే ఇక్కడ ఏదో కష్టాలు ఉన్నాయని చెప్పి అభిషేకం చేయడం కాదు. ఆనందకరమైన చూడండి, కొన్ని మొక్కుబడులు అయిపోగానే ఆనందంగా వెళ్ళి గుడికి వెళ్తారు, ఆ మొక్కు తీర్చుకుంటారు, ఒక పని అవగానే ఉంటుంది కదా. ఆ రకంగా అభిషేక స్థితిగతులు మాత్రం చేసుకోవచ్చు చక్కగాను. వారానికి 2 సార్లు చొప్పున శివునికి అభిషేకం చేస్తున్నా, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేస్తున్నా, లేదంటే శ్రీచక్రార్చన అభిషేకం చేసుకున్నా, ఏదైనా మనస్ఫూర్తిగా హ్యాపీగా చేసుకోండి. చేసుకుంటే ఇంకొంచెం పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంది తప్ప వేరే దోషం అయితే ఈ యొక్క 15 రోజులు తులారాశి వారికి లేదని చెప్పచ్చు. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.